ఓంకారం చెప్తున్న అటువంటి అమ్మవారి కళ్ళ చూసినది కనుక నేను అటువంటి భూలోకం మీద వదనన్నదేనా అటువంటి పంచభూతములు ఏకమైనప్పుడే ప్రపంచం మీద అటువంటి అమ్మవారు వచ్చినాడు కనుక ఆదిశక్తి లోకమాత లోకైకమాత ముగ్గురు మూర్తుల కన్నా మూలమైన పంచదేవత భూమి ఇక్కడ ఆలశ్రీ వచ్చేవరకల్లా వారికి ఎవరు కనబడతలేరు అటువంటి ఆలు మొగల కలియోగం ఆడ కలియోగం ఉంటేనే కలియోగం పెరుగుతుంది కనుక నేను ఆలశ్రీ ఉంటే నాకు మొగ పురుషుడు దొరకబాయనన్నది అమ్మవారు కలమాయ చేత హస్తంలో పెట్టినప్పుడు కనుక పగ్గున మండి అమ్మవారిని ఒక నిమిషం రూపాయనెత్తినది రామలకు రామ అటువంటి 21 గదే ఒదిగింది కనుక అటువంటి 3 అండాలు వదులుతున్నాయినా ఒక గుడ్డు లోపల విష్ణుదేవుడైనా అటువంటి విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు పుట్టింది కనుక అటువంటి ఆ మగ పిల్ల చూసి మురిసిపోదా ఉన్నదాట రూపం మారేటువంటి మానవ అవతారం ఎత్తింది పెంచి పెద్ద చేసుకుంటా కనుక అమ్మవారి ఆ రోజు వేసి ఏమంట ఉన్నది పెంచే బాధలు ఆట పెంచింది కనుక అల్లారు ముద్దుగా ముగ్గురు పిల్లలు పెంచుతున్నది ముగ్గురు 3 పేర్లు పెట్టింది బ్రహ్మ ఈశ్వర అని పేరు పెట్టి వాళ్ళని పెంచుతున్నప్పుడు కనుక వీరపుత్రుడైంది కదా వీళ్ళ కడవంటి భారత భాగవత హరికథ పురాణం నేర్తమని చెప్పింది కనుక అటువంటి విద్య బుద్ధులన్నీ పూర్తి చేసినది 12 14 పట్ట వయసులో అయిండ్రు ఎవరికి అమ్మవారు అటువంటి ఆకారం ఆగుతలేదు కనుక నేను వచ్చింది లోక కళ్యాణం గురించి కనుక పురుషులు పెద్దవారు అయింది కదా అప్పుడు అమ్మవారికి అటువంటి కామం ఎక్కువైపోయింది కనుక దేవుని మీద నీ మీద నేను కోరి వచ్చాను నన్ను ముహించు నాయన అన్నంత లోపల విష్ణుదేవుడు ఏమంటా ఉన్నాడయ్యా అమ్మా కురిసే వర్షాలు కురువై పండేటి పంటలు పండే రానున్న భూలోకం జరగదమ్మా నేను నీ కన్న కొడుకును ఉన్నాను నా కన్న తల్లి ఉన్నవనుక పాపం మాట రాడా కమ్మ కన్న తల్లి పెట్టినా గుడ్డు నా కడుపులో పుట్టిన బిడ్డ అవుతుంది గుడ్లో పుట్టిన అటువంటి మనవడం అవుతావు కనుక నన్ను ప్రేమించమన్నదేనా లేదు లేదు తల్లి నువ్వు నాకు తల్లివి కావాలని నీ కొడుకును కావాలి నాతో కాదు కూడా నువ్వు నా గర్భవాసం పుట్టలేదు కనుక చెప్పినాది బ్రహ్మదేవుడు మరి ఏమంటా ఉన్నాడయ్యా అమ్మా నువ్వు నా కన్న తల్లివి అసలు పాపం మాటలు మాట్లాడకన్నాడే విష్ణుదేవుడు ఏమన్నా తెలుసా ఆయన మరణమైపోయిండు పూర్తి కుప్పయిండు కూడా నువ్వు నా గర్భం ఉట్టలేదు కనుక చిత్రగా నిప్పినాడు కనుక బ్రహ్మదేవుడు వసం అయితే ఉన్నాడమ్మా
జంగమయ్య మూడు విరలు బుట్ట కోసి మెడలు ఆడమంటే రాక్షసున్నాయి సర్పం మెడలు ఉంది కనుక నేను కామంతో నన్ను మోయించమన్నది. ఇద్దరి గదులు చూసి శంకరుడు యుక్తి వండినాడే. ఇద్దరు స్థానం ఆడినాక ఇప్పుడు పోయించుకున్నామంటవా అటువంటి శంకరుని మాటలు నమ్ముతున్నది. శక్తి శంకరుడు అటువంటి సరిగంగ దగ్గరికి వచ్చి మనం ఇక్కడ ఉండని చెప్పి శంకరుడు సరిగంగ స్థానం ఆడింది కనుక ఇరువడి ఈత కొట్టి దాని స్థానం ఆడుతున్నాడు. నేను దానం ఆడి గడ్డ మీదకి వచ్చిన స్నానం చేసి రాకు. నేను స్నానం చేసి వచ్చే అంత లోపల మరి అతిశక్తి మరి గంగ లోపలికి పోతుందమ్మా. దృష్టికున్నది చిత్రకన్ను. అదేం పని చేస్తుంది? అది చిత్రకన్ను. ముందు ఎవరిని భస్వం చేయమంటే వాళ్ళని భస్వం చేస్తుంది. ఆ కన్నిప్తే బస్సు బూడిద కుప్ప అవుతాడు. బూడిద కుప్ప అవుతారు. ఎడమ చేతిలో ఏముంది? ఎడమ చేతిలో వేదం కట్ట. అదేం పని చేస్తుంది? సచ్చిన వాళ్ళ మీద మోపితే లేచి కూర్చుంటున్నారు. కుడి చేతిలో ఏమున్నది? కుడి చేతిలో మరణం కట్ట. హస్తము తిప్పితే మరణం అయిపోతుంది. మరణం అయిపోతుంది. మా బేయి మీద ఉన్నది ఏంటిది? మాయకుచ్చుల బొంత. అదేం పని చేస్తుంది? అది ఏం లేదా, బొంత మీద కూర్చుంటే 36 రాజ్యాలు 77 సంవత్సరాలు దించుకొని అక్కడ దించుతుంది. 66 అటు 72 కాయకాలు అటువంటి కనుక 33 బిరుదులు ఉన్నాయి కనుక ఈ బిరుదులన్నీ నేను గుందుకున్న వారి కావాలనుకున్నదేనా? ఇప్పుడు వారిని పక్క పెట్టి స్నానం చేసినప్పుడు ఎప్పుడైతే కనుక శంకరుడు చెప్పినప్పుడు అటువంటి ఆదిశక్తి ఏమంట ఉన్నదమ్మా. అన్ను నిన్ను తెలియక అమ్మవారు అటువంటి దేవా 72 బిరుదులు తీసి శంకరుని ఒళ్ళే పెట్టినది గనక సత్యగంగా స్థాన మల్ల తాను చెయ్యబట్టే సమయం బాగున్నది. ఆదిశక్తి అట పంచాలి కనుక అడవులక్కమ్మను ఉన్నప్పుడు కనుక కన్ను నొష్టి పెట్టుకున్నాడు. రెండవ మనం ఉన్నప్పుడు కనుక వేదం కట్టబెట్టిండు. మూడవ మనం గడవ మరణం కట్టబెట్టిండు. నాలుగవ మనం గడ మాయపుత్ర బంధు బుధం చేసుకున్నాడు. అయినా స్వాములన్నీ పేరు చేసుకున్న వరకల్లా ఆదిశక్తి తింది కనుక ఆకాశాన్ని పూజ అయిపోయింది. గురుకొత్త ఉన్నదా